నమస్తే. నేను గాయత్రి. మనం చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు మనం కూడా చాలా మందికి డబ్బులిచ్చి మోసపోతూ ఉంటాం. లేదంటే కొంతమంది డబ్బులు తీసుకొని మోసపోతూ ఉంటారు. ఇలాంటి కండిషన్స్‌లో అసలు మన డబ్బు వెనక్కొచ్చే అవకాశం ఉందా? పోనీ కోర్టుకు వెళ్లి కేసు వేస్తే అది సంవత్సరాలు, సంవత్సరాలు నడుస్తూనే ఉంటుంది. అసలు స్పీడ్‌గా మన డబ్బు మన చేతికొచ్చే అవకాశం ఉందో లేదో తెలుసుకుందాం. ప్రముఖ అడ్వకేట్ లోకేష్ రెడ్డి గారు ఉన్నారు నాతో పాటు. నమస్తే అండి. నమస్తే అండి. సార్, నేను అడిగినట్టు ఒకసారి డబ్బిచ్చామంటే ఇంక మర్చిపోవాల్సిందే. ఎలా ఉంది సిచ్యువేషన్ ఇప్పుడు? ఎవరు అవునవును. కట్టలేకపోతున్నారు, రీపే చేయలేకపోతున్నారు. మన డబ్బు మనకి వచ్చే అవకాశం ఉందంటారు అసలు? లేదంటే చాలా ఖచ్చితంగా. మంది ప్రామిసరీ నోట్ రాసుకుంటూ ఉంటారు. దీనికి అసలు వ్యాలిడిటీ ఉందా? ఒక్క విషయంలో చెప్పాలంటే డబ్బు తీసుకున్న వ్యక్తి కనుక రీపే చేసే కెపాసిటీ ఉంటే హ్మ్. లీగల్‌గా కోర్టు నుంచి మనం డబ్బు వసూలు చేసుకోవచ్చండి. ఓకే. కోర్టు మనకి డబ్బులు ఇవ్వమని ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా హ్మ్. అతని దగ్గర కట్టే కెపాసిటీ లేకపోతే ఇంక మనం ఆ పిటిషన్ వేసి ఆ డిగ్రీ తీసుకుని ఈపీ వేసుకుని కూడా వేస్ట్ ఇంకా. అవును. సో అతన్ని జైలుకి వెళ్తాడు. కనీసం డబ్బులైనా కట్టాలి, లేకపోతే జైలుకైనా వెళ్ళాల్సి వస్తుంది. ఓకే. సో ఈ రోజుల్లో జనరల్గా ఏంటంటే అప్పు పెళ్ళికనో లేకపోతే ఇల్లు కొనుక్కున్న అప్పు తీసుకుంటూ ఉంటారు, అలానే అప్పులు ఇస్తూ ఉంటారు. అప్పు తీసుకున్న సమయంలో బాగానే ఉంటుంది, కానీ అప్పు కట్టేటప్పుడు వాళ్ళకి ఇబ్బంది అయిపోయి ఒక 5-6 నెలలు కట్టిన తర్వాత మళ్ళీ కట్టకపోవడం, అవును. ఆ తర్వాత ఇబ్బందులు పడటం చూస్తూ ఉంటాం. అట్లా అప్పు ఇచ్చిన వాళ్ళు కూడా ఫస్ట్ వడ్డీలు తీసుకుంటారు, బాగానే ఉంటుంది. దాని తర్వాత ఇంకా కట్టడం మానేసిన తర్వాత వాళ్ళ ఇంటి చుట్టూ తిరగడం, వాళ్ళకి ఇంకా అదే పని ఉంటుంది, వసూలు చేయడం మాత్రమే పని ఉంటుంది. అవును. సో ఇలాంటి కేసెస్లో ఒక ప్రామిసరీ నోటు, ఒక చెక్ ఉంటే కనుక 100% మీ డబ్బును మీరు ఖచ్చితంగా రికవరీ చేసుకోవచ్చు. కోర్టులో ఒక రెగ్యులర్గా వేసే రికవరీ సూట్ కన్నా సమ్మరీ సూట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. హ్మ్. ఈ సమ్మరీ సూట్ వేసుకుంటే ఏంటంటే మనకి ఎవ్రీ 10 డేస్కి ఒక అడ్జర్న్మెంట్ వస్తూ ఉంటుంది కోర్టులో. ఓకే. సో రెగ్యులర్ సూట్లో వచ్చేసి మనకి 3 to 5 ఇయర్స్ టైం పట్టేది. ఈ సమ్మరీ సూట్ వేసుకుంటే మీకు ఒక 3 to 5 మంత్స్లో మీకు అసలు కేసు మొత్తం డిస్పోజ్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఇది సమ్మరీ సీట్ కొత్తగా వింటున్నాం. అంటే తక్కువ టైంలోనే అయిపోవచ్చు. తక్కువ టైంలో అయిపోతుంది చాలా. ఈ ఈ పిటిషన్ ఫైల్ చేసే వాళ్ళు కూడా చాలా తక్కువ ఉంటారండి. హ్మ్. ఈ మేడ్చల్ కోర్టులో చూసినట్లయితే 2-3 కేసులు ఫైల్ అయినాయి ఇప్పటివరకు అంతే. తెలీదండి. నాకు తెలిసి తెలియదు. చాలా మందికి తెలియకపోవచ్చు. అవునవును. ఓకే. సో నేను చెప్పేది ఏంటంటే క్లియర్గా రెగ్యులర్ సూట్కి దూరంగా ఉండి సమ్మరీ సూట్ వేసుకుంటే బెటర్. ఓకే. ఒక ప్రామిసరీ నోట్ కానీ చెక్ కానీ ఉంటే హ్మ్. సమ్మరీ సూట్ వేసుకోవడం వల్ల మీరు 3 to 5 మంత్స్లో ఇరుపక్షాలు కోర్టుకు వచ్చినాక హ్మ్. 3 to 5 మంత్స్లో కేసు డిస్పోజ్ అయ్యే అవకాశం ఉంది. ఓకే. అది కాకుండా ఈ ప్రామిసరీ నోట్తో పాటు ఒక చెక్ కూడా తీసుకున్నట్లయితే చెక్ బౌన్స్ కేసు వేసుకుని హ్మ్. ఆ చెక్ బౌన్స్ వేసినప్పుడు ఇంట్రిమ్ కాంపెన్సేషన్గా ఒక 20% అమౌంట్ ముందే తీసుకోవచ్చు వాళ్ళ దగ్గర నుంచి. ఓకే. అది కూడా అంటే ఎస్టీసీ ఎన్ఐ అని ఇప్పుడు కొత్తగా చేస్తున్నారు. అది చెక్ బౌన్స్ కేసులు కూడా ఇప్పుడు చాలా స్పీడ్గా డిస్పోజ్ అవుతున్నాయండి. మినిమం 6 months, మ్యాక్సిమం 1 yearలో డిస్పోజ్ అయిపోతున్నాయి. యాహ్! కానీ లోకేష్ గారు, అంటే చాలామంది డబ్బు తీసుకొని కొంతమంది ఐపీ పెడుతూ ఉంటారు. ఇలాంటి సందర్భాల్లో చెక్ ఎలా ఉపయోగపడుతుంది? యాక్చువల్గా అంటే ఐపీ అనేది ప్రొటెక్షన్ అగైన్స్ సివిల్ కేసెస్ అండి, సివిల్ లయబిలిటీస్, అంతేగాని క్రిమినల్ లయబిలిటీకి ఎలాంటి ప్రొటెక్షన్ లేదు. ఓకే. అసలు ఏ చట్టంలో కూడా క్రిమినల్ లయబిలిటీకి ప్రొటెక్షన్ అనేది లేదు. ఈ చెక్ బౌన్స్ కేసు అనేది క్రిమినల్ కేసు. హ్మ్. సో ఒక్కసారి చెక్ ఇచ్చిన తర్వాత అతను ఐపీ పెట్టినా సరే చెక్ బౌన్స్ కేసు మెయింటైనబుల్ అవుతుంది. ఓకే. ఖచ్చితంగా చెక్ బౌన్స్ కేసు వేసుకుని వాళ్ళని జైలు కూడా పంపించచ్చు. లోకేష్ గారు, అంటే దీంట్లో ఈ క్రిమినల్ కేసు, సమ్మరీ సూటు ఒకేసారి వేసుకోవచ్చా? వేసుకోవచ్చండి. ఖచ్చితంగా సివిల్ సూట్, ఈ సమ్మరీ సూట్ కూడా సివిల్ సూటే అవుతుంది. ఈ సివిల్ సూట్తో పాటు చెక్ బౌన్స్ కేసు కూడా వేసుకోవచ్చు. చెక్ బౌన్స్ వచ్చేసి క్రిమినల్ కేసు అవుతుంది, సమ్మరీ సూట్ వచ్చేసి సివిల్ కేసు అవుతుంది. ఈ రెండు కలిపి ఒకటేసారి ప్యారలల్గా వేసుకోవచ్చు. జనరల్గా మీరు ఇంతకు ముందు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఐపీ పెడితే ఏం చేయాలంటున్నారు. ఒక విషయం ఏంటంటే ఐపీ పెట్టినప్పుడు వాళ్ళ ఐపీలో ఎవరెవరికి ఎంతెంత అమౌంట్ ఇవ్వాలి అనేది క్లియర్గా మెన్షన్ చేస్తారు. అవును. అలా మెన్షన్ చేసినప్పుడు ఆ ఐపీ పిటిషన్ని సర్టిఫైడ్ కాపీ కనుక మనం తీసుకొచ్చి హ్మ్. మన దగ్గర ఎలాంటి ప్రామిసరీ నోటు చెక్కు లేకపోయినా సరే ఆ సర్టిఫైడ్ కాపీ తీసుకొచ్చి దాన్ని మనం బేస్ చేసుకుని సమ్మరీ సూట్ ఫైల్ చేసినట్లయితే ఒక పక్క వాళ్ళు కోర్టు ముందర ఐపీ ఫైల్ చేసినప్పుడు నేను పలానా వ్యక్తికి ఇంత అమౌంట్ ఇవ్వాలి అని క్లియర్గా అడ్మిట్ అయినట్లే. ఎస్. ఒక్కసారి అడ్మిటెడ్ లయబిలిటీ ఉన్నప్పుడు సమ్మరీ సూట్ చాలా త్వరగా డిస్పోజ్ అయిపోతుంది. అది ఓకే. రెగ్యులర్ సూట్ అయితే ట్రయల్ చేయాల్సి వస్తుంది. సమ్మరీ సూట్లో ఇవన్నీ ఉండవండి. ఐపీ సో పెట్టడం వల్ల ఇదొక ఐపీ అడ్వాంటేజ్. పెట్టడం వల్ల ఇది ఒక అడ్వాంటేజ్ వీళ్ళకి. హ్మ్. కానీ ఐపీ పెడతారు, కానీ ఐపీ డిక్లేర్ కాదు. అక్కడ కోర్టు ఇన్సాల్వెన్సీగా డిక్లేర్ చేయాలి అంటే వాళ్ళని కొంత టైం పడుతుంది. దగ్గర దగ్గర 5 to 7 years టైం పడుతుంది. ఆ ఓకే. లోపలే వీళ్ళు ఆ పిటిషన్ ఒకటి తీసుకొచ్చి సమ్మరీ సూట్ వేసుకున్నట్లయితే వీళ్ళకి ఫేవర్గా ఆర్డర్ వచ్చే అవకాశం ఉంది. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఐపీ వేసినంత మాత్రం కంగారు పడిన అవసరం లేదు, డబ్బులు పోయినాయి అని అనుకోవాల్సిన అవసరం లేదు. హ్మ్. ఖచ్చితంగా ఐపీ పిటిషన్ తీసుకొచ్చుకుని ఓకే. ఒక సెట్ సర్టిఫైడ్ కాపీ తెచ్చుకుని దాన్ని బేస్ చేసుకుని మనం సమ్మరీ సూట్ వేసుకుని ఒక 3 to 5 monthsలో మనం ఆర్డర్ కాపీ తీసుకున్నట్లయితే
మన ఫేవర్గా డిగ్రీ వచ్చే అవకాశం ఉంది. ఇంత కష్టపడి డిగ్రీ తెచ్చుకున్న తర్వాత అతనికి పే చేసే కెపాసిటీ ఉంటేనే మనకి డబ్బులు వస్తాయి. ఒకవేళ అతనికి పే చేసే కెపాసిటీ లేకపోతే జైలుకి వెళ్తాడు తప్ప మీకు డబ్బులు అయితే రావు. ఒకవేళ ఏమైనా ప్రాపర్టీస్ ఉంటే అతనికి వాటిని కూడా అటాచ్ చేసుకోవచ్చు. కానీ లోకేష్ గారు నిజంగా ప్రాపర్టీస్ ఉన్నాయి, ఎవరు చూపించరు. ఐపీ ఫైల్ చేస్తున్నప్పుడు కాబట్టి వాళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయి కూడా వాళ్ళు అక్కడ రాస్తూ ఉంటారు. అవును. సో ఎంతవరకు యూజ్ అవుతుందంటారు మరి? అవి అటాచ్ చేసుకోవడానికి మనం కోర్టులో అటాచ్మెంట్ పిటిషన్ వేసుకోవచ్చు. ఒక ఈపీ ఫైల్ చేసుకుని ఈపీలో ఐపీ పెట్టినప్పుడు ఐపీతో పాటు మనం ప్రాపర్టీస్ లిస్ట్ వస్తే ప్రాపర్టీస్ అతనికి ప్రాపర్టీస్ ఉన్నాయని తెలిస్తే మనం ఖచ్చితంగా వాటిని అటాచ్మెంట్గా అడగచ్చు. ఒకవేళ ప్రాపర్టీస్ ఏమీ లేకుండా బినామీ పేర్లతోటో రిలేటివ్స్ నేమ్స్తో పెట్టుకుంటే సో మనం ఈపీ ఫైల్ చేసి అతను అరెస్ట్ చేయండి అని అడగచ్చు కోర్టులో. ఎవరినైనా ఫ్యామిలీ మెంబర్స్ని ఇంక్లూడ్ చేయొచ్చా? లేదండి, అలా చేయడానికి లేదు. వైఫ్ని కానీ పిల్లల్ని కానీ ఇంక్లూడ్ చేయడానికి లేదు. కొన్ని కేసెస్లో ఏంటంటే ప్రామిసరీ నోటు నా పర్సనల్ అవసరాల కోసం లేదా నా ఫ్యామిలీ అవసరాల కోసం కనుక నేను అప్పు తీసుకుంటా అని ప్రో నోట్లో మెన్షన్ చేస్తుంటే అలాంటి కేసెస్లో ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. కానీ జనరల్ ప్రామిసరీ నోట్ జనరల్ ప్రో నోట్ ఫార్మాట్లో రాసుకుంటున్నారు కాబట్టి అవన్నీ ఉండవు కాబట్టి జనరల్గా అయితే కుదరదు. ఇంకొకటి ఇక్కడ ఇదంటే చాలామంది చేయకపోవచ్చు. ఎవరైతే డబ్బులు తీసుకుంటారో ఐపీ పెడుతుంటారో వాళ్ళని హెరాస్ చేస్తారు. ఫ్యామిలీ మెంబర్స్ని కానీ రిలేటివ్స్ని కానీ ఫోన్లు చేసి అడగడం. వాళ్ళకి తెలియదు పాపం నిజంగా అంత అప్పు తీసుకున్నారు ఏంటి అని. అంటే ఇంకొకటి ఆ పర్సన్ దొరికితే కొట్టడం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఇది కరెక్ట్ అంటారా? ఏం చెప్తుంది వీటి గురించి? మనం జనరల్గా ఐపీ ఫైల్ చేసినప్పుడే ఐపీతో పాటు ప్రొటెక్షన్ ఆర్డర్ కూడా ఫైల్ చేస్తుంటారండి. అది ఒక్కసారి ప్రొటెక్షన్ ఆర్డర్ వస్తే సో వాళ్ళకి కొంచెం ప్రొటెక్షన్ ఉంటుంది. అది కాకుండా ఐపీ ఫైల్ చేసే వాళ్ళు ఇంజంక్షన్ పిటిషన్ కూడా వేస్తూ ఉంటారు జనరల్గా అయితే. సో నేను చాలామందికి నేను డబ్బులు ఇచ్చేది ఉంది, కట్టలేని స్టేజ్లో ఉన్నా వాళ్ళ ఇంటికి వచ్చి గొడవ చేసే అవకాశం ఉంది, వాళ్ళు ఇంటికి వచ్చి గొడవ చేయకుండా న్యూసెన్స్ చేయకుండా నాకు ఒక ఆర్డర్ ఇవ్వండి అని చెప్పేసి ఒక ఇంజంక్షన్ అయ్యే కూడా వేస్తుంటారు. అలాంటి కేసెస్లో వాళ్ళు ఇంటికి రావడానికి ఇంకా ఉండదండి. ఏది ఉన్నా సరే ఇంకా కోర్టులో చూసుకోవాలి తప్ప కోర్టు బయట ఇంకా మనం మాట్లాడుకోవడానికి ఏమి ఉండవండి. ఇంకా లోకేష్ గారు అంటే చాలామందికి ఐపీ పెడతారని తెలుసు కానీ ఇలా లిమిటేషన్స్ ఉంటాయి వెళ్ళకూడదు ఫ్యామిలీ దగ్గరికి అని తెలియదు. ఇఫ్ ఇన్ కేసు వెళ్ళి అక్కడ నాన్ సెన్స్ చేస్తే ఏం చేయొచ్చు? ఖచ్చితంగా క్రిమినల్ కేసు పెట్టచ్చండి. అండ్ కంటెంప్ట్ ఆల్రెడీ ఇంజంక్షన్ వచ్చి ఉంటే కంటెంప్ట్ కూడా వేసుకోవచ్చు. కోర్ట్ కంటెంప్ట్ కేసు కూడా ఫైల్ చేసుకోవచ్చు. ఫైనల్గా చాలామంది ప్రామిసరీ నోటు తీసుకోరు, నోటి మాటతోనే ఇచ్చేస్తూ ఉంటారు డబ్బులు. ఇలాంటి వాళ్ళకి అసలు లీగల్గా అసలు రికవరీ చేయడం కానీ ఇలాంటి పాసిబుల్ అవుతాయి? అసలు పాసిబుల్ అవుతుందండి, కాకపోతే కనీసం ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అయినా ఉంటే కొంచెం ఈజీ అవుతుంది. అలా ఏం లేకుండా ఒక్కొక్కసారి క్యాష్ ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని ఫస్ట్ మనం క్రిమినల్ లయబిలిటీగా చూపించి ఒక ఎఫ్ఐఆర్ చేయించి దాన్ని బేస్ చేసుకుని మనకి సివిల్ కేసు వేసుకోవాల్సి వస్తుంది.